Hello viewers, welcome to the review of the eliminator match between Royal Challengers Bangalore and Rajasthan Royals, and what a match it was. నిన్నటి మ్యాచ్ కంప్లీట్గా వన్ సైడెడ్గా జరిగి కొంచెం ఏంది క్వాలిఫైర్ వన్ ఇలా బోరింగ్గా జరిగింది అనుకునే లోపే ఇవాళ ఎలిమినేటర్ మాత్రం హోరాహోరీగా సాగింది లాస్ట్ వరకు. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ భయపడినట్టుగానే 6 మ్యాచెస్ గెలిచి కాన్సిక్యూటివ్ మ్యాచెస్ ప్లే ఆఫ్స్లోకి మంచి మొమెంటంతో ఎంటర్ అయిన ఆర్సీబీ ఫస్ట్ కప్ గెలవాలన్న కోరిక మాత్రం కోరికగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయారు ఇవాళ ఆర్ఆర్ చేతిలో ఓడిపోయి. మరోవైపు ఆర్ఆర్ 4 మ్యాచెస్ కంటిన్యూస్గా ఓడిపోయి ఒక మ్యాచ్ వాషౌట్ అయ్యి 1-2లో ఖచ్చితంగా ఉంటారు అన్న వాళ్ళు ఎలిమినేటర్కి వచ్చి ఇలాంటి సిచ్యువేషన్లో ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేయకపోయినా వచ్చి వాళ్ళ మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్లో ఎలా డామినేటింగ్గా ఆడారు, మరొకసారి అలాంటి పర్ఫార్మెన్స్ని మొత్తానికైతే వాళ్ళు కంబ్యాక్ ఇచ్చేసి ఇక సక్సెస్ఫుల్లీ ఆర్సీబీని ఇంటికి పంపించేసి క్వాలిఫైర్ 2లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. సో వాళ్ళు ఎస్ఆర్హెచ్ తోటి చెన్నైలో ఎల్లుండి ఫ్రైడే ఆడబోతున్నారు. ఆ మ్యాచ్ అయితే గెలిచిన వాళ్ళు కేకేఆర్తో ఫైనల్ ఆడబోతున్నారు సండే రోజున. సో మొత్తానికి ఇవాళ మ్యాచ్లో ఆర్సీబీ అయితే ఎలిమినేట్ అయిపోయింది. అండ్ స్కోర్ కార్డు విషయానికి వస్తే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 172 రన్స్ కొట్టారు, 8 వికెట్స్ లూజ్ అయిపోయి పెద్ద స్కోర్ అయితే కొట్టలేకపోయారు. బ్యాట్స్మెన్ కొంచెం స్ట్రగుల్ అయ్యారు. ఆర్ఆర్ మనకు తెలుసు చాలా చాలా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బౌలింగ్ లైనప్స్ ఇన్ దిస్ ఐపీఎల్. అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఈజీగా కొంచెం ఆర్సీబీ బ్యాట్స్మెన్ని కొంచెం ప్లాన్ ప్రకారం బౌలింగ్ వేసి కొంచెం స్ట్రగుల్ అయ్యేటట్టు చేసి తక్కువ స్కోర్కి కన్ఫైన్ చేశారు. అండ్ దాన్ని ఆర్ఆర్ అయితే ఎక్కడ టెన్షన్లో తడబడకుండా, ఎక్కడ ఎక్కువ ప్రెషర్ ఎక్కడ రాకుండా, మధ్యలో ఒక 2-3 అవర్స్ కొంచెం టైట్ అయినా ఎక్కువ ప్రెషర్ ఎక్కడ రాకుండా చాలా ఈజీగా చేసేసారని చెప్పాలి. మొత్తానికి ఎండ్ కార్డ్ అయితే ఆర్ఆర్ అయితే ఆర్సీబీని 4 వికెట్స్తో ఓడించారు, 6 బాల్స్ రిమైనింగ్. అండ్ ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ బౌలింగ్ వాజ్ ఆన్ ఫైర్. సో లేట్ చేయకుండా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో టాస్ గెలిచింది అయితే సంజు శాంసనే, ఆర్ఆర్ కెప్టెన్. బట్ లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని మనం చూసాం 140+ రన్స్ మాత్రమే కొట్టి 2 మ్యాచెస్ ఓడిపోయారు బ్యాక్ టు బ్యాక్. గట్టి దెబ్బ పడింది అక్కడ వాళ్ళకి. సో ఆ తప్పు మళ్ళీ రిపీట్ చేయలేదు. ఈ మ్యాచ్ అయితే గమ్మున బౌలింగ్ తీసుకున్నారు. అండ్ దెన్ ఇక్కడ అహ్మదాబాద్లో చాలా డ్యూ ఎక్కువ ఉంది అనేసి మనం చూసాం నిన్నటి మ్యాచ్లో. సో అదే రిపీట్ అయింది. సో ఆ కండిషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని చేజింగ్ ఈజీ ఉంటుంది అని చెప్పేసి బౌలింగ్ తీసుకున్నారు. కొంచెం ఇలాంటి నాకౌట్ మ్యాచెస్లో బౌలింగ్ అనేది రిస్కీ డెసిషనే. బట్ డ్యూ అనేది చాలా సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ కాబట్టి బౌలింగ్ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలర్స్ గ్రిప్ చేయలేక లూజ్ బాల్స్ పడతాయి కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నట్టుంది. సో కాబట్టి లాస్ట్కి గుడ్ డెసిషన్ అయింది. టీమ్ చేంజెస్ అయితే ఆర్సీబీ అయితే టీమ్ చేంజెస్ ఏం చేయలేదు. వాళ్ళు లక్కీ టీం ఏదైతే కంటిన్యూ అవుతూ వస్తుందో వరుసగా విన్ అవుతూ అదే టీం కంటిన్యూ చేశారు యాజ్ ఎక్స్పెక్టెడ్. ఆర్ఆర్ మరోసారి యాజ్ ఎక్స్పెక్టెడ్ హెట్మైర్ అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా టీంలోకి వస్తాడని అనుకున్నాం. సో డోనోవెన్ ఫెరేరాని పక్కన పెట్టేసి హెట్మైర్ మొత్తానికి తిరిగి వచ్చేసాడు మనకి. ఇది చాలా పెద్ద బూస్ట్ వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడైతే హెట్మైర్ వెళ్ళిపోయాడో ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాచెస్ అన్నిట్లో వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది. దానివల్లనే వాళ్ళు మ్యాచెస్ ఓడిపోయారు చెప్పాలంటే. బట్ హెట్మైర్ రాకతోటి మొత్తం స్ట్రాంగ్ అయిపోయింది. ఒక్కసారిగా టీమ్ కాంబినేషన్ అంతా తిరిగి వచ్చినట్టు ఫుల్ స్ట్రెంత్ అయిపోయింది. అండ్ తను ఈ మ్యాచ్లో దానికి తగ్గట్టే పర్ఫామ్ చేశాడు కూడా. సో అది మనం డిస్కస్ చేద్దాం ఆర్ఆర్ ఇన్నింగ్స్ గురించి వచ్చినప్పుడు. సో ఫస్ట్ అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్ చూసేద్దాం. సో ఆర్సీబీ ఇన్నింగ్స్ పవర్ ప్లే అయితే 50 రన్లు కొట్టారు. బట్ పవర్ ప్లేలో ఫస్ట్ 3-4 అవర్స్ మంచి స్టార్ట్ వచ్చినా కానీ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ట్రెంట్ బోల్ట్ స్పెల్. మనకు తెలుసు ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ జరుగుతుంటే ఫుట్బాల్ స్కోర్స్ లాగా ఉంటాయి అనేసి చెప్తూ ఉంటారు మీమ్స్లో అంతా. ఎందుకంటే 0 for 1, 1 for 1, 2 for 1, 1 for 2 ఇలాంటి స్కోర్స్ ఉంటాయి. సో ఈ మ్యాచ్లో ఫస్ట్ 2 అవర్స్లో వికెట్స్ పడలేదు కానీ పవర్ ప్లేలో 3 అవర్స్ పెళ్ళేసే ట్రెంట్ బోల్ట్ 6 రన్స్ 1 వికెట్. సో అసలు ఇక్కడే మ్యాచ్ మొత్తం అసలు ఎంత కంట్రోల్ చేశాడో అర్థమైపోతుంది. 3 అవర్స్ 6 రన్స్ అంటే గాడ్ లెవెల్ స్పెల్. అండ్ దెన్ క్రూషియల్ వికెట్ ఆఫ్ డూప్లెసీ కూడా తీయేశాడు. అండ్ ఈ వికెట్కి ట్రెంట్ బోల్ట్కి క్రెడిట్ ఎంత ఇవ్వాలో ఆ క్యాచ్ పట్టుకున్న రోమన్ పౌల్కి కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే షార్ట్ బాల్లో మంచి ఫోర్స్ తోటి ఆడిన షాట్ని బాగా అటాక్ చేసి ఫ్రంట్కి వచ్చి డైవ్ చేసి బాడీ ఆన్ ద లైన్ పెట్టేసి క్యాచ్ పట్టాడు రోమన్ పవల్. ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ గుడ్ క్యాచ్, వన్ ఆఫ్ ద కంటెండర్స్ ఫర్ క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అని చెప్పాలి. మొత్తానికి డూప్లెసీస్ని అయితే అవుట్ చేసి వాళ్ళు మంచి ఓపెనింగ్ రాకుండా చూసుకున్నారు. మరోవైపు కోహ్లీ అయితే తన ఇంటెంట్ని కంటిన్యూ చేశాడు. చూస్తున్నాం ఈ టోర్నమెంట్లో మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు పవర్ ప్లేలో, 6 కూడా ఎక్కువ కొడుతున్నాడు. సో అదే కంటిన్యూ చేశాడు. బట్ మరి వికెట్ పడిన తర్వాత కొంచెం స్లో అయిపోయింది. 1 డౌన్గా గ్రీన్ని పంపించారు. గ్రీన్ కొంచెం మనకు తెలుసు టైం తీసుకుంటాడు సెటిల్ అవ్వడానికి. సో స్కోర్ అయితే కొంచెం స్లో అయిపోయి పవర్ ప్లేలోకి 50 రన్స్ వచ్చింది, విచ్ ఈస్ గుడ్ స్కోర్ ఇలాంటి నాకౌట్ మ్యాచెస్లో.
సో నెక్స్ట్ 4 ఓవర్స్‌లో మంచి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఒకటి జరిగింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఔట్ అయిపోయాడు. చాహల్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ ట్రై చేసి డీప్ మిడ్ వికెట్‌లో మంచి క్యాచ్ మళ్ళీ డోనోవెన్ ఫెరీరా ఆర్ఆర్ ఫీల్డర్. బట్ స్టిల్ మనం చూసాం కోహ్లీ ఈ టోర్నమెంట్‌లో స్లాగ్ స్వీప్ ఎక్కువ ఆడుతున్నాడని ఇంటెన్షనల్‌గా, ఎందుకంటే స్పిన్నర్స్‌ని హిట్ చేయడానికి కానీ, స్లో బాల్స్‌ని హిట్ చేయడానికి కానీ, మిడిల్ ఓవర్స్‌లో స్ట్రైక్ రేట్ పెంచుకోవడానికి స్లాగ్ స్వీప్‌ని ఈ టోర్నమెంట్‌లో ఎక్కువ ఆడుతున్నట్టు కోహ్లీనే ఒప్పుకున్నాడు వాళ్ళ వీడియోస్‌లో చెప్పాలంటే. సో అదే ట్రై చేశాడు. బట్ కొంచెం స్లైట్ వేరియేషన్ తోటి కొంచెం ఆర్మ్ బాల్ లాగా స్ట్రైట్‌గా వేసి లెగ్ స్పిన్ అవ్వకుండా యుజ్వేంద్ర చహల్ వేసిన బాల్ కరెక్ట్‌గా మిడిల్ అవ్వకుండా కోహ్లీ అయితే అవుట్ అయిపోయాడు డీప్‌లో క్యాచ్ బట్టి. సో ఇక్కడ నుంచి మ్యాచ్ కొంచెం ఆర్ఆర్ వైపుకి మూవ్ అయింది అండ్ రన్ రేట్ అయితే కంప్లీట్‌గా స్లో అయిపోయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ 10th ఓవర్ వరకు చాలా తక్కువ ఉన్నింది స్కోర్. సో 10th ఓవర్‌లో కొంచెం గ్రీన్ హిట్టింగ్ స్టార్ట్ చేశాడు చహల్ బౌలింగ్‌లో. సో ఒక 6 ఒక 4 కొట్టాడు అనుకుంటాను. సో కాబట్టి అట్లీస్ట్ ఈ ఓవర్స్‌కి 10 ఓవర్స్‌కి 76 వచ్చింది. అండ్ దెన్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత రజత్ పాటిదార్ అయితే వచ్చాడు క్రీజ్‌లోకి. అండ్ మనకు తెలుసు స్పిన్ హిట్టింగ్ రజత్ పాటిదార్ ఏ రేంజ్‌లో చేస్తున్నాడో. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్ హిట్టర్స్ ఈ సీజన్‌లో. ఇన్‌ఫాక్ట్ శివం దుబే ఫామ్ పోయిన తర్వాత 3-4 మ్యాచెస్‌గా ఇన్‌ఫాక్ట్ బెస్ట్ స్పిన్ హిట్టర్ అని చెప్పాలి ఈ సీజన్‌లో రజత్ పాటిదార్. సో ఇక్కడ ఇద్దరు స్పిన్నర్స్ ఆపరేట్ చేస్తున్నారు, అశ్విన్ అండ్ చహల్. సో వాళ్ళని డామినేట్ చేస్తే ఆర్సీబీకి ఖచ్చితంగా టాప్ హ్యాండ్ వచ్చేది. బట్ వాళ్ళిద్దరూ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ అండ్ అక్కడే మ్యాచ్ టర్న్ అయిపోయింది. చహల్ రన్స్కి వెళ్ళినా కూడా కోహ్లీ వికెట్ తీశాడు. సో అక్కడ చహల్ పని పూర్తి అయిపోయింది. తర్వాత రన్స్కి వెళ్ళినా కూడా పర్లేదు. అశ్విన్ వచ్చి తన పని పూర్తి చేశాడు. అశ్విన్ టూ బాల్స్లో మనం ఇలాంటి క్లచ్ మ్యాచెస్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంటాం. సో గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ ఉన్నారు, వాళ్ళిద్దరిని బ్యాక్ టు బ్యాక్ బాల్స్లో అవుట్ చేశాడు అశ్విన్ అయితే. అండ్ ఫస్ట్ అయితే గ్రీన్ పెద్ద షాట్కి అవుట్ చేసి ట్రై చేసి అవుట్ అయిపోతే, తర్వాత మ్యాక్స్వెల్ అయితే కంప్లీట్లీ బ్రెయిన్ ఫెడ్ మూమెంట్ రాగానే ఫస్ట్ బాలే మ్యాచ్ సిచ్యువేషన్ రీడ్ చేయకుండా ఇంకా తను లాస్ట్ వరకు ఉండాలి అనుకుంటే ఫస్ట్ బాలే గుడ్డిగా ఊపాడు అండ్ దెన్ అవుట్ అయిపోయాడు మొత్తానికి లాంగ్ ఆన్కి క్యాచ్ ఇచ్చేసి అయితే. సో ఇక్కడే మ్యాచ్ కంప్లీట్గా ఆర్ఆర్ వైపు వెళ్ళిపోయింది. అర్థమైపోయింది పెద్ద స్కోర్ రావట్లేదు ఆర్సీబీకి, 200+ మేబీ 180 వరకే వస్తుంది స్కోర్ అని అనుకున్నాము. అండ్ రజత్ పాటిదార్ అండ్ డీకే మీద హోప్స్ పెట్టుకున్నాం. బట్ తర్వాత 15th ఓవర్స్లో అవేష్ ఖాన్ ఫస్ట్ 2 ఓవర్స్లో 30 రన్లు ఇచ్చాడు. సో కాబట్టి ప్రెషర్లో వచ్చి బౌలింగ్ చేసిన తను కీ వికెట్ ఆఫ్ రజత్ పాటిదార్ని తీయేశాడు. అండ్ అక్కడికి అయితే మనకు అర్థమైపోయింది ఆర్సీబీకి ఇంకా పెద్ద స్కోర్ వచ్చే ఛాన్స్ లేదు అనేసి. సో అవేష్ అయితే మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. సో 15 ఓవర్స్కి 125 ఉంది స్కోర్. బట్ స్టిల్ డీకే అండ్ లోమ్రర్ ఉన్నారు క్రీజ్లో. లాస్ట్ రికగ్నైజ్డ్ బ్యాటింగ్ పెయిర్ కాబట్టి మేబీ 180 వరకు లాగుతారేమో అనిపించింది కానీ బట్ అదైతే జరగలేదు. 172 వచ్చింది స్కోర్. సో లాస్ట్ డీకే అండ్ లోమ్రర్ అయితే 18th ఓవర్ వరకు తీసుకెళ్లారు. ముఖ్యంగా డీకేకి అయితే ఫస్ట్ బాలే చాలా లైఫ్ వచ్చింది. ఎల్బిడబ్ల్యూ అంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత రివ్యూలు తీసుకున్న తర్వాత అది కొంచెం కాంట్రవర్షియల్ డెసిషన్గా నాట్ అవుట్ ఇచ్చారు. నన్ను అడిగితే అది అవుట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాట్ అక్కడ క్లియర్గా ప్యాడ్కి తగిలింది బాల్కి తగలక ముందు. సో ఆ సౌండ్ వచ్చింది అల్ట్రా ఎడ్జ్ని, దాన్ని ఎడ్జ్ అనుకొని అంపైర్ నాట్అవుట్ ఇచ్చేశాడు. బట్ క్లియర్గా అదైతే స్టంప్స్ని తగులుతూనింది. సో డీకేకి లైఫ్ వచ్చినా కానీ దాన్ని యూస్ చేసుకోలేదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ డీకేకి లాస్ట్ మ్యాచ్ ఇన్ హిస్ ప్రొఫెషనల్ కెరియర్. తను చెప్పాడు ఈ సీజన్ లాస్ట్ సీజన్ అని. సో కాబట్టి డీకే కెరియర్ అయితే సాడ్గా మంచి ఫినిషింగ్ రాలేదు. 13 బాల్స్కి 11 రన్స్, తను మంచి ఫినిషింగ్ ఇవ్వలేక అవుట్ అయిపోయాడు. ఈ మాత్రం స్కోర్ వచ్చిందంటే మైపాల్ లోమ్రోర్ హిట్టింగ్ వల్ల 32 ఫ్రమ్ 17 బాల్స్ ఈ సీజన్లో. అండ్ దెన్ ఈ మ్యాచ్లో అండ్ దెన్ లాస్ట్లో కరణ్ శర్మ కూడా పెద్దగా షాట్స్ హిట్ చేయలేకపోయాడు. స్వప్నిల్ సింగ్ ఒక 6 అయితే కనెక్ట్ చేశాడు. మొత్తానికి వీళ్ళిద్దరిని అవేష్ ఖాన్ అయితే అవుట్ చేశాడు లాస్ట్లో. అండ్ దెన్ స్కోర్ అయితే 172 వచ్చింది. 8 వికెట్స్ లూజ్ అయిపోయి ఆర్సీబీకి. ఇట్ వాజ్ అన్ అండర్ పార్ స్కోర్. కీ పర్ఫార్మర్స్ అయితే టాప్ స్కోరర్ రజత్ పాటిదారే. చాలా మందికి స్టార్ట్స్ వచ్చాయి, కోహ్లీకి కానీ, డూప్లెసీకి కానీ, గ్రీన్కి కానీ అందరికి స్టార్ట్స్ వచ్చాయి కానీ ఎవరు పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేదు. అక్కడే కొంచెం నెగిటివ్ అయింది ఆర్సీబీకి. పాటిదార్ మాత్రమే టాప్ స్కోరర్ వీళ్ళల్లో. తను కూడా 34 ఇన్నింగ్స్ హైయెస్ట్ స్కోర్ అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. బట్ అండ్ దెన్ నేను చెప్పినట్టు ట్రెంట్ బోల్ట్ అండ్ దెన్ అశ్విన్ కూడా మంచి స్పెల్, 2 బ్యాక్-టు-బ్యాక్ వికెట్స్ క్రూషియల్. అశ్విన్ కూడా వన్ ఆఫ్ ద కీ పర్ఫార్మర్. ఫెయిల్యూర్స్ వచ్చేసి గ్లెన్ మ్యాక్స్వెల్ మీద అసలు లాస్ట్ మ్యాచ్ ముందైతే భారీగా హైప్ క్రియేట్ అయింది. జాక్స్ వెళ్ళిపోయాక మ్యాక్స్వెల్ టీంలోకి వస్తాడని అర్థమైపోయింది. మరి ఆయన తిక్కరేగి ఊరి మీద పడితే అనేసి ఆ మీమ్స్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ అండ్ మీమ్స్ కానీ అవన్నీ వేసి ఒక రేంజ్లో హైప్ ఇచ్చారు. దానికి తగ్గట్టే చిన్న క్యామియో ఆడాడు. ఈ మ్యాచ్ ముందు పంపించి ఇంకా అశ్విన్ చాహల్ మీద ఇంతకుముందు ఇండియా మీద బాగా కొట్టేవాడు మ్యాక్స్వెల్ మనకు గుర్తుంటే. బట్ అది రిపీట్ చేస్తాడు అనుకుంటే
ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయి కంప్లీట్ ఫెయిల్యూర్గా మొత్తానికి మ్యాచ్ అయితే మ్యాక్స్వెల్ ఓడిపోయింది అన్న రేంజ్కి అయితే టర్న్ చేశాడు మ్యాచ్ని. అండ్ దెన్ ఆర్ఆర్ బౌలింగ్లో సందీప్ శర్మ అయితే ఫెయిల్ అయ్యాడు. 48 రన్స్ ఇచ్చాడు జస్ట్ 4 ఓవర్స్లోనే. అండ్ తను ఆ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత నుంచి పెద్దగా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్స్లో కానీ రన్స్కి వెళ్తున్నాడు సందీప్ శర్మ. సో ఇది కొంచెం బాదరింగ్ ఇష్యూ ఆర్ఆర్కి. వాళ్ళు ఇంకా బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్ అవ్వాలంటే ఇప్పుడు తను ఒక్కడే కొంచెం వీక్లింగ్గా ఉన్నాడు. తను కూడా కొంచెం స్ట్రాంగ్ అయితే ఆర్ఆర్ బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్గా అయిపోతుంది కంప్లీట్లీ. సో మొత్తానికి ఇది ఆర్సీబీ ఇన్నింగ్స్. సో దీనికి రెస్పాన్స్గా ఆర్ఆర్ ఇన్నింగ్స్ అయితే పవర్ ప్లే సిమిలర్ వాళ్ళకి లాగే జరిగింది. 47 రన్స్కి 1. వాళ్ళకి డుప్లెసీకి మంచి స్టార్ట్ వచ్చి అలా అవుట్ అయిపోయాడు. సేమ్ ఈ మ్యాచ్ వీళ్ళ బట్లర్ బదులు టీంలోకి వచ్చిన టామ్ క్యాలర్, క్యాడ్మోర్ కూడా టీకేసి మంచి స్టార్ట్ వచ్చింది. 15 బాల్కి 21 3-4 ఫోర్లు కొట్టాడు కానీ తన త్రో స్టార్ట్ని ఇచ్చేశాడు. తనైతే అవుట్ అయిపోయాడు. ఫెర్గ్యూసన్ వేసిన ఒక స్లోయర్ బాల్కి మంచి బాల్ అది బౌల్డ్ అయిపోయాడు. ఇక్కడ నోట్ చేయాల్సింది అంటే ఆర్సీబీ ఫీల్డింగ్. సో గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే ఒక ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడు తనది, కానీ తనైతే వెంటనే అవుట్ అయిపోయాడు కాబట్టి పెద్దగా లాస్ అయితే అవ్వలేదు. తర్వాత యశస్వి జైస్వాల్ది గ్రీన్ ఒక టఫ్ ఛాన్స్ డ్రాప్ చేస్తాడు అండ్ స్వప్నిల్ సింగ్ ఒక 4 వదిలేస్తాడు. మొత్తానికి ఇలాంటి ఇంత తక్కువ చేజ్లో ఫీల్డింగ్ అనేది చాలా క్రూషియల్. బట్ ఆర్సీబీ ఫీల్డింగ్ హ్యాజ్ లెట్ దెమ్ డౌన్, ఫీల్డింగ్ అండ్ క్యాచింగ్. మరోవైపు జైస్వాల్ అయితే బాగా స్టార్ట్ చేశాడు ఇన్నింగ్స్ని. ఇలా మనం చూసిన జైస్వాల్ అసలు ఫామ్లో లేడు. మొత్తానికి కొంచెం ఫామ్లోకి వచ్చినట్టు అనిపించింది. మంచి ఫోర్స్ అయితే కొట్టాడు. అండ్ దెన్ పవర్ ప్లే అయ్యేసరికి సంజు శాంసన్ కూడా క్రీజ్లో ఉన్నాడు. సో నెక్స్ట్ 4 ఓవర్స్లో ఇక్కడ చాలా క్రూషియల్ ఓవర్స్. నన్ను అడిగితే ఇక్కడే రాజస్థాన్ రాయల్స్ పై చేయి సాధించింది. ఎందుకంటే పవర్ ప్లే అయిన తర్వాత వెంటనే స్లో అవ్వకుండా వాళ్ళు అయితే కంటిన్యూ చేశారు అగ్రెషన్ని. ముఖ్యంగా పవర్ ప్లే అయిన వెంటనే కరణ్ శర్మ వేసిన ఫస్ట్ బాల్నే కరణ్ శర్మ కాదు, స్వప్నిల్ సింగ్ వేసిన ఫస్ట్ బాల్ని సంజు శాంసన్ 6 కొట్టాడు. అండ్ దెన్ మధ్యలో అక్కడక్కడ 4 కొట్టి యాక్సలరేట్ చేసి నెక్స్ట్ 4 ఓవర్స్కి 38 రన్స్ వచ్చింది. మొత్తానికి 10 ఓవర్స్కి 85 వచ్చేసింది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టార్గెట్ కొట్టేశారు 10 ఓవర్స్లో. సో ఇలాంటి పెద్ద మ్యాచెస్లో ఇలా ఫస్ట్లో మంచి కొట్టడం చాలా క్రూషియల్. సో దాన్ని వాళ్ళు ఖచ్చితంగా కొంచెం కాన్షియస్గా గుర్తుపెట్టుకొని అగ్రెసివ్గా ఆడారు సంజు శాంసన్ అండ్ యశస్వి. బట్ 10th ఓవర్లో మొత్తానికి జైస్వాల్ కొంచెం టైర్డ్ అయిపోయినట్టు కనిపించాడు. అండ్ దెన్ అలాగే కొంచెం ఒక ర్యామ్ షాట్ ట్రై చేసి కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. 150 స్ట్రైక్ రేట్తో ఆడాడు కానీ వెరీ క్రూషియల్ ఇన్నింగ్స్ వాళ్ళకి స్టార్ట్ అయితే. మొత్తానికి ఆర్ఆర్కి ఈ సీజన్లో టాప్ రన్ స్కోరర్స్ సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ ఉన్నారు. 10 ఓవర్స్కి 85 ఫర్ 2 అండ్ వికెట్స్ ఉన్నాయి. 10 ఓవర్స్కి జస్ట్ 88 కొట్టాల్సి ఉంది అనుకుంటాను. సో కాబట్టి ఇంక ఈజీ అనుకునేటప్పుడు నెక్స్ట్ 5 ఓవర్స్లో మ్యాచ్ మాత్రం టైట్ అయింది. సో దానికి రీజన్ వచ్చేసి రెండు అగైన్ బ్రెయిన్ ఫెడ్ మూమెంట్ ఫ్రమ్ సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురేల్. ఫస్ట్ సంజు శాంసన్ వచ్చేసి అప్పుడే వికెట్ పడింది. వెంటనే అంత అగ్రెషన్ ఎందుకు అర్థం కాలేదు. ఫ్రంట్కి వెళ్ళి మరి బాల్ వేయకముందే ఫ్రంట్కి వెళ్ళి మరి 6 కొడదామని ట్రై చేశాడు కరణ్ శర్మ బౌలింగ్లో. బట్ కరణ్ శర్మ వాజ్ స్మార్ట్ ఎనఫ్ టు బాల్ వైడ్ వేసి స్టంప్ అవుట్ అయితే అయిపోయాడు. అండ్ దాని తర్వాత ధ్రువ్ జురేల్ వచ్చి ఒక 4 కొట్టి మంచి టచ్లో కనిపించిన డీప్కి వెళ్ళిన బాల్కి రన్నింగ్లో ఇంటెంట్ చూపించకుండా తన తప్పిదం ప్రకారం తనే రన్అట్ అయిపోయాడు. మొత్తానికి విరాట్ కోహ్లీ వేసిన సూపర్ త్రోకి. బట్ అక్కడ తప్పైతే ధ్రువ్ జురేల్దే. తన ఇంటెంట్ అసలు చూపించలేదు రన్నింగ్లో. ఖచ్చితంగా 2 తీసుండొచ్చు దాంట్లో ఈజీగా. సో ఈ 2 వికెట్స్ అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం మ్యాచ్ ఆర్సీబీ వస్తున్నట్టు అనిపించింది. 4 వికెట్స్ పడిపోయాయి. ఇంకా హెట్మైర్ వచ్చాడు. తను పెద్దగా గేమ్ టైం లేదు, ఈ మ్యాచే కంబ్యాక్ ఇచ్చాడు. మరోవైపు రియాన్ పరాగ్ మాత్రం 1 ఎండ్ హోల్డ్ చేశాడు అక్కడక్కడ ఫోర్స్ కొడుతూ కూడా. సో రియాన్ పరాగ్ అసలు మాటల్లో చెప్పలేని ఒక వెరీ వెరీ క్రూషియల్ ఆడాడు ఇన్నింగ్స్. మనం చూస్తున్నాం రియాన్ పరాగ్ని ఆర్ఆర్ క్యారీ చేసింది 3-4 సీజన్స్ అనే స్టేజ్ నుంచి ఆర్ఆర్నే రియాన్ పరాగ్ ఒక్కడే క్యారీ చేస్తున్నాడు బ్యాటింగ్లో అనే స్టేజ్కి రీచ్ అయిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్తో అయితే థర్డ్ వచ్చేసాడు తను ఆరెంజ్ క్యాప్ లిస్ట్లోకి. నెక్స్ట్ సెకండ్ గైక్వాడ్ ఉన్నాడు. గైక్వాడ్ ఇంకా ఆడట్లేదు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ ఓవర్టేక్ చేసి సెకండ్ పొజిషన్కి వచ్చేస్తాడు రియాన్ పరాగ్. సో ఆ రేంజ్లో ఆడుతున్నాడు రియాన్ పరాగ్ ఈ సీజన్ అయితే. మొత్తానికి ఒక 1 ఎండ్ అయితే హోల్డ్ చేశాడు అండ్ హిట్మైర్ వచ్చాడు మరొక ఎండ్లో 15 ఓవర్స్కి 126, 5 ఓవర్స్కి 48 కొట్టాల్సి ఉంది అండ్ 47 కొట్టాల్సి ఉంది ఇన్ఫ్యాక్ట్. సో మేబీ లాస్ట్ వరకు వెళ్తుందేమో అనుకునే లోపు ఆ నెక్స్ట్ ఓవర్లోనే గ్రీన్ వేసిన ఓవర్లో అప్పటి వరకు మంచి స్పెల్ వేసిన గ్రీన్ బౌలింగ్లో ఇద్దరు హిట్టింగ్ చేసి 17 రన్స్ కొట్టారు. అండ్ అక్కడికి మ్యాచ్ అయితే ప్రెజర్ అంతా పోయింది. 4 ఓవర్స్కి 30 రన్స్ కొట్టాల్సి వచ్చింది. సో కాబట్టి పరాగ్ అండ్ హెట్మైర్ ఆ ప్రెజర్ అంతా తీసేసి మళ్ళీ మ్యాచ్ టర్న్ అయ్యేటట్టు ఇద్దరు అవుట్ అయిపోయారు. కానీ మొత్తానికి 2 ఓవర్స్కి 13 రన్స్ కొట్టాల్సి ఉంది వీళ్ళిద్దరు అవుట్ అయిపోయిన తర్వాత. బట్ దాన్ని అయితే కూల్గా పెద్దగా ప్రెషర్ లేదు, బౌలర్స్ అయినా కొట్టేస్తారు 2 ఓవర్స్కి 13 సింగిల్సే కాబట్టి. బట్ ఇలాంటి ప్రెషర్లో రాబిన్ పౌల్ మాత్రం ఆ 1 ఓవర్లోనే మొత్తం ఫినిష్ చేశాడు ఆ 13 రన్స్ని. ఒక 2 4
థర్డ్ మ్యాన్ వైపు 2 4s కొట్టేశాడు. ఫీల్డ్ అంతా లోపలి ఉంటే అండ్ లాస్ట్‌లో ఒక స్ట్రెయిట్ 6 అయితే కొట్టి మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. సో, ఇలాంటి క్లచ్ మ్యాచ్‌లో మెయిన్ ఆర్ఆర్‌కి డ్రాబ్యాక్‌గా ఉన్న వాళ్ళ ఫినిషర్స్ అందరూ, మిడిల్ ఆర్డర్స్ అందరూ పార్టీలోకి వచ్చేశారు. సో, ఇది వాళ్ళ ప్లస్ ఈ ఇన్నింగ్స్‌లో. ముఖ్యంగా హెట్మైర్ అండ్ రామెన్ పవెల్. సో, ఇలాంటి ఇన్నింగ్స్ మిడిల్ ఆర్డర్ నుంచి ధ్రువ్ జురెల్ కూడా రన్‌ఔట్ కాకపోయింటే హీ వాజ్ లుకింగ్ గుడ్. సో, మిడిల్ ఆర్డర్ మళ్ళీ స్ట్రాంగ్ అవడంతో ఆర్ఆర్ ఒక్కసారిగా మళ్ళీ టోర్నమెంట్ ఫేవరెట్స్ అయిపోయారు. మిగిలిన 3 టీంలే మనకు తెలిసి ఎస్ఆర్హెచ్, కేకేఆర్ స్ట్రాంగ్ అండ్ ఆర్ఆర్ వాజ్ ఎనీవే స్ట్రాంగ్. బట్ ఆర్ఆర్ ఫామ్ కోల్పోయింది అనుకున్నాం కానీ ఈ మ్యాచ్తో ఆర్ఆర్ వాళ్ళ టీమ్ బ్యాలెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉందో చూపించారు. సో, ఈ ఇన్నింగ్స్లో కీ పర్ఫార్మర్స్ అయితే యశస్వి జైస్వాల్ అండ్ రియాన్ పరాగ్ వాళ్ళ టాప్ రన్ స్కోరర్స్ అండ్ గుడ్ క్యామియోస్ ఫ్రమ్ హెట్మైర్ అండ్ రోమన్ పాల్. ఫెయిల్యూర్స్ వచ్చేసి సంజు శాంసన్. సో, మంచి స్టార్ట్ వచ్చింది కానీ ఇలాంటి క్రూషియల్ మ్యాచ్లో కెప్టెన్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఖచ్చితంగా. సో, ఇండియాకు కూడా సెలెక్ట్ అయినాడు తను వరల్డ్ కప్లో. సో, ఇలాంటి మ్యాచెస్ నుంచి గెలిపించుంటే ఇలాంటి ప్రెషర్ మ్యాచెస్లో బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. బట్ తనైతే యూస్ చేసుకోలేకపోయాడు. ఆ కాన్ఫిడెన్స్ ఇంకా సంజు శాంసన్ మీద ఇండియన్ టీంలో రావాలంటే ఇలాంటి మ్యాచెస్ గెలిపించుంటే ఖచ్చితంగా వచ్చేది. బట్ సంజు శాంసన్ ఫెయిల్డ్. అండ్ లాస్ట్ మ్యాచ్ హీరో ఆర్సీబీకి యష్ దయాల్ అయితే ఈ మ్యాచ్ ఫెయిల్ అయిపోయాడు. 3 ఓవర్స్కి 37 రన్స్ ఇచ్చాడు. వికెట్స్ కూడా తీయలేకపోయాడు. సో, కాబట్టి ఆ లాస్ట్ మ్యాచ్ గెలిపించిన తర్వాత ఈ మ్యాచ్ తన వల్ల ఓడిపోయింది అనలేం, బ్యాట్స్మెన్ వల్ల ఓడిపోయింది కానీ. బట్ తన నుంచి బౌలింగ్లో అయితే ఆశించిన రిజల్ట్స్ అయితే రాలేదు. సో, మొత్తానికి మ్యాచ్ ఎక్కడ డిసైడ్ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే విరాట్ కోహ్లీ వికెట్ అండ్ తర్వాత అశ్విన్వి బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. సో, అక్కడ ఆర్ఆర్ వైపుకి కంప్లీట్గా మ్యాచ్ షిఫ్ట్ అయిపోయింది. పెద్ద స్కోర్ రాకుండా చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే ఫస్ట్ ఈజీగా కొట్టేస్తారు అనుకున్న మ్యాచ్ని జైస్వాల్ అండ్ సంజు శాంసన్ 5 బాల్స్ స్పేస్లో ఇద్దరు అవుట్ అయిపోయి మ్యాచ్ని టైట్ చేశారు. బట్ దాన్ని వెంటనే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్తో అది మొత్తం పరాగ్ అండ్ హెట్మైర్ పార్ట్నర్షిప్తో అది మొత్తం కూల్ అయిపోయింది. సో, టెన్షన్ అంతా వెళ్ళిపోయింది. సో, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఇవి ఈ మ్యాచ్లో అయితే. అండ్ దెన్ ఈ మ్యాచ్లో కొన్ని కీ స్టాట్స్ చెప్పుకోవాలంటే విరాట్ కోహ్లీ 8,000 రన్స్ కంప్లీట్ చేశాడు. ఐపీఎల్లో ఫస్ట్ ప్లేయర్ టు రీచ్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సెకండ్ శిఖర్ ధవన్ 6,800 దగ్గర ఉన్నాడు అనుకుంటాను. సో, 7,000 కూడా ఎవరు కంప్లీట్ చేయలేదు. సో, విరాట్ కోహ్లీ ఈజ్ మైల్స్ అబౌవ్ ఎనీ అదర్ బ్యాట్స్మెన్. సో, హ్యాట్స్ ఆఫ్ టు కన్సిస్టెన్సీ ఆఫ్ విరాట్ కోహ్లీ. అండ్ దెన్ సెకండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్ కూడా డక్ అవుట్ అయిన తర్వాత 19 డక్స్ రికార్డ్ చేశాడు ఐపీఎల్లో ఇప్పటి వరకు. అండ్ ఇది వచ్చేసి ఐపీఎల్లో రికార్డ్ హైయెస్ట్. తను ఇన్ఫాక్ట్ క్రాస్ చేసింది ఎవరి రికార్డే కాదు, దినేష్ కార్తిక్ రికార్డ్నే. దినేష్ కార్తిక్కి 18 డక్స్ ఉన్నాయి. సో, దినేష్ కార్తిక్ రికార్డ్ని క్రాస్ చేసి గ్లెన్ మ్యాక్స్వెల్ నిలిపాడు. ఇంకా దినేష్ కార్తిక్ ఇంకా ఆడట్లేదు కాబట్టి దినేష్ కార్తిక్కి అన్వాంటెడ్ రికార్డ్ ఉండదు. గ్లెన్ మ్యాక్స్వెల్ 19 ఉంది ప్రస్తుతానికి. ఎవరైనా క్రాస్ చేస్తారేమో చూడాలి. అండ్ దెన్ చాహల్ ఈ మ్యాచ్తో సోల్ హైయెస్ట్ వికెట్ టేకర్ అయిపోయాడు. ఆర్ఆర్కి 66 వికెట్స్తో. ఇంతకుముందు టైలో ఉన్నాడు సిద్ధార్థ్ త్రివేదితో 65తో. బట్ 66తో ఆర్ఆర్కి టాప్ వికెట్ టేకర్ అయిపోయాడు. బట్ మెయిన్ ఇక్కడ తను సాధించిన ఫీట్ ఏంటంటే ఆర్సీబీ కూడా తనే హైయెస్ట్ వికెట్ టేకర్. సో, 2 ఫ్రాంచైజీస్కి తనే హైయెస్ట్ వికెట్ టేకర్. సో, అసలు ఎంత మంచి రికార్డు చూడండి. ఎంతమంది చెప్పుకోగలుగుతారు 2 ఫ్రాంచైజీలకి నేనే హైయెస్ట్ రన్ స్కోరర్ అని, హైయెస్ట్ వికెట్ టేకర్ అని. సో, అంత క్రూషియల్ చహల్ మాత్రం. సో, వెరీ వెరీ గుడ్ ఫీట్ బై యుజ్వేంద్ర చహల్. సో, ఈ మ్యాచ్కి సూపర్ మ్యాన్ అయితే నన్ను అడిగితే ట్రెంట్ బోల్ట్. ఫస్ట్లోనే అశ్విన్ వికెట్స్ క్రూషియల్ మిడిల్లో, బట్ స్టిల్ ఫస్ట్లో ట్రెంట్ బోల్ట్ వేసిన స్పెల్ వల్లనే ఆర్ఆర్ గెలిచిందని నా ఫీలింగ్. అండ్ స్మాల్ ఇన్నింగ్స్ బట్ బిగ్ కాంట్రిబ్యూషన్ బ్యాట్స్మెన్, సైలెంట్ కాంట్రిబ్యూటర్స్ రామెన్ పవర్ లాస్ట్లో అలాంటి ప్రెజర్ సిచ్యువేషన్లో లాస్ట్ వరకు రానివ్వకుండా 19th ఓవర్లోనే మ్యాచ్ ఫినిష్ చేసి మొత్తానికి మ్యాచ్ని అయితే గెలిపించేశాడు. సో, ఇది ఈ వీడియో అయితే. సో, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎల్లుండి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ జరగబోతుంది క్వాలిఫైయర్ 2. రేపు దానికి ప్రెడిక్షన్ వీడియో రిలీజ్ చేస్తాను. దాన్ని కూడా ఖచ్చితంగా చూసేయండి. ఆ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.